2 Peter chapter 3 verse 8 to 12 says the end of the world is going to come. 2 పేతురు 3వ అధ్యాయం 8 నుండి 10 వరకు ఈ భూమికి ఒక అంతం అనేది రాబోతుంది. Before the end of the earth, ఈ లోకం యొక్క అంతము ముందు what will happen? ఏం జరగబోతుంది? Matthew chapter 24 and Acts chapter 2:20 we are going to read now. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను అలాగే అపోస్తలులు 2:20లో కూడా ఈ వాక్యాలు మనం చదవబోతున్నాం. The sun shall be turned into darkness and the moon into blood before the great and notable day of the Lord come. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. God is calling everyone to come unto me before the end of the world come. ఈ లోకము అంతము రాకమునుపే నా యొద్దకు రండి అని దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. Before I demolish this earth, my children come back to me, be washed by the blood of Jesus and be get saved. భూమిని నాశనము చేయక మునిపే నా బిడ్డలారా మీరు నా వద్దకు వచ్చి రక్షణ పొందండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. And be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. The end of the world is coming soon. 1 Thessalonians chapter 4. మొదటి దశలోనిక 4వ అధ్యాయం ప్రకారంగా లోకం యొక్క అంతం అతి సమీపంగా ఉన్నది. And when you read Acts chapter 2:20, the moon will turn into as a blood. అపోస్తల కార్యము 2:20 వచనం చదివినప్పుడు చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు అని రాయబడింది. The sun shall be turned into darkness and the moon into blood before the coming of the great and terrible day of the Lord. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. 2014 and 2015 there were the blood moons, 4 blood moons. 2014లోను 2015లోను కలిపి మొత్తం 4 చంద్రుడు రక్తవర్ణంగా మారాడు. So I am not saying 2015 is the end of the world. అంటే 2015 లోక అంతం అవుతుంది అని నేను చెప్పడం లేదు కానీ No, nobody knows the date. ఆ దినము ఎవరికి కూడా తెలియదు. But the blood moon is coming in September. అయితే ఈ సెప్టెంబర్ నెలలోనే చంద్రుడు రక్తవర్ణంగా మారబోతున్నాడు. And before the end of the world come, ఈ లోకం అంతము రాకమునుపు people should repent from the sin and come back to God. ప్రజలందరూ కూడా పాపము నుండి పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి రావాలి. God doesn't want anybody to perish and go to hell. ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం దేవుని యొక్క చిత్తము కాదు. Those who go to hell fire, the Bible says there will be a fire gnashing of teeth in hell. ఎవరైతే నరకాగ్నిలో పడిపోతారో బైబిల్ సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆరదు, మరి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటుందని వాక్యం అంటుంది. Matthew chapter 13 verse 41 to 43. మత్తయి సువార్త 13:41 నుండి 43. Matthew 25 verse 41 and 42. మత్తయి 25:41, 42. Revelation 21 verse 8. ప్రకటన 21:8. Revelation 20 verse 15. ప్రకటన 20:15. Isaiah chapter 66 verse 24. యెషయా 66:24. Mark chapter 9 verse 45 to 49. మార్కు 9:45 నుండి 49 వరకు. Luke chapter 16 verse 19 to 28. లూకా 16:19 నుండి 28 వరకు. So many places Jesus explained about hell. అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు నరకము గురించి వివరించారు. Isaiah chapter 5 verse 13 and 14 also. యెషయా 5 మరి 13, 14 వచనాలు కూడా. So God wants everybody to come to heaven. కనుక ప్రతి ఒక్కరూ పరలోకం రావాలని దేవుడు కోరుతున్నారు. Devil is trying to trap everyone, every young man, every software engineer or hardware engineer, doctor or scientist or teacher or tailor or anybody you are. Devil wants you to come back to hell. సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా వలలో చిక్కించుకొని అది డాక్టర్ అయినా వైద్యుడైనా టైలర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనప్పటికీ కూడా నరకంలో పడిపోవాలి, నరకానికి తీసుకెళ్లిపోవాలని సాతానుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. Don't be deceived my brother. మోసపోవద్దు నా సహోదరులారా. Don't be deceived my sister. నా సహోదరి మోసపోవద్దు. Look unto Jesus, fix your eyes on Jesus. Hebrews chapter 12 verse 2. యేసు వైపు చూడండి, నీ కన్నులు యేసు వైపు చూడాలి. హెబ్రీయులు 12:2 ప్రకారంగా. These are the prophetic times and seasons. We need to understand the word of God very clearly. ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి కాలం కనుక దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Something is about to change. 4 blood moons. The 4th blood moon is going to take place in September. మరి ఇక సెప్టెంబర్ నెలలోనే 4వ మారు చంద్రుడు రక్తవర్ణంగా మారడం అనేది జరుగుతున్నది మనం గమనిస్తున్నాం. God's appointed times are coming. God is warning the world. These are the birth pains of the world. దేవుడు నిర్ణయించినటువంటి కాలంలో ఈ యొక్క సూచనలన్నీ కూడా మనకు ఒక హెచ్చరికలుగా కనబడుతున్నాయి. ఈ భూమికి ప్రసవ వేదనలుగా కనబడుతూ ఉన్నాయి. When the time of Jewish festival only, these blood moons are appearing. యూదుల పండుగ కాలము నాడు మాత్రమే, మరి ఆ పస్కా పండుగ నాడు సుక్కోతు పండుగ ఆ దినములో మాత్రమే చంద్రుడు రక్తవర్ణంగా మారడం మనకు కనబడుతుంది. 2014 they celebrated Passover. That day was a blood moon. 2014లో పస్కా పండుగ ఆ దినమున అది చంద్రుడు రక్తవర్ణంగా మారాడు. They have celebrated a Jewish second festival. There was a blood moon. యూదులు రెండవ పండుగ సుక్కోతు జరుగుతున్నటువంటి సమయంలో మరలా రక్తవర్ణంగా కనబడింది. And again Passover they have celebrated 2015. There was a blood moon. మరలా 2015లో కూడా పస్కా పండుగ చేసినప్పుడు చంద్రుడు రక్తముగా మారినట్లు కనబడ్డాడు. And again they are going to celebrate 28th September 2015.
blood moon is going to appear. మరలా ఈ యొక్క సెప్టెంబర్ 28వ తారీఖున 2015 అనగా ఈ సంవత్సరం నాడు మరొక మారు మరి చంద్రుడు రక్తవర్ణంగా కనబడబోతూ ఉన్నాడు. So when you see signs in the sky, Jesus himself said, Matthew chapter 24, before he appears, before the church rapture, these signs will happen in the sky. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు సెలవిచ్చారు, ప్రభువు రాకడకు ముందు సంఘం ఎత్తబడడానికి ముందుగా ఆకాశములో ఈ సూచనలు కనబడతాయని ప్రభువు చెప్పారు. Church should go back to heaven. సంఘము పరలోకంలోకి ఎత్తబడాలి. Amos chapter 4:12 says, prepare to meet the Lord. ఆమోసు 4:12 అంటుంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకు మీరు సిద్ధపడుడి అని వాక్యం తెలుస్తుంది. Blood moons and signs of Jesus second coming is closer, it's very closer. ఈ చంద్రుడు రక్తవర్ణంగా మారడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ అతి సమీపముగా అతి దగ్గరగా ఉన్నదని అనడానికి ఒక సూచనగా మనకు కనబడుతుంది. Acts chapter 2:17 to 21. అపోస్తలుల కార్యము 2:17 నుండి 21. A closer look at history. మరి చరిత్రను మనం అతి దగ్గరగా పరిశీలించినప్పుడు It happened different time span. మరి చరిత్రలో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఆ విధంగా జరగడం మనం గమనించగలం. 1492, 1492లోను, 1493, 1493లోను, 1494, 1494లోను, and again 1948, 1948లోను, 1949, 1949లోను, 1950. 1950 సంవత్సరంలోను. In all this blood moons time, something happened to Jewish. మరి ఈ యొక్క చంద్రుడు రక్తవర్ణంగా కనబడే ప్రతి సందర్భంలోనూ యూదులకు ఏదో ఒక జరుగుతూనే ఉంది. In 1948, they got independence. మరి 1948లో వారు స్వతంత్రం పొందుకున్నారు. In other words, they formed as Israel nation was formed. అక్కడ ఇశ్రాయేలు అనే దేశముగా వారు ఏర్పడినట్టు చూస్తున్నాం. 1967, 1967, 1968, 1968 there was something war took against Israelites. ఆ సంవత్సరంలో ఇశ్రాయేలుకు విరోధంగా ఒక యుద్ధం అనేది జరిగింది. In 1913 and 2013, 2014, 2015, something is happening to Israel. 2013, 2014, 2015 సంవత్సరాలు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఏదో ఒక కార్యం జరుగుతున్నట్లుగానే మనం చూస్తున్నాం. Israel is like a world clock. What's going to happen to the whole world, universe? You can understand when you are looking at Israel. ఈ సర్వలోకమునకు విశ్వమంతటి కూడా ఏం జరగబోతుంది అనే దానికి ఒక సూచనగా ఇశ్రాయేలును మనం గమనించి తెలుసుకోవచ్చు. అపోస్తలులు 2:19లో, అపోస్తలులు 2:20 వచనంలో ఏమనుందో మనం చూద్దాం. ఇదే ప్రవచనాన్ని యోవేలు ప్రవక్త కూడా ప్రకటించాడు. చదవండి. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. అంటే ప్రభు రాకడకు ముందు ఏం జరగబోతుంది, సంఘం ఎత్తబడక ముందు పైన ఆకాశమందు మహత్కార్యాలు ఏం జరుగుతాయంటే, మొన్న రష్యాలో ఒక ఉల్క వచ్చి పడింది. ఆ ఉల్క వెళ్ళి పడుతూ ఉండగా అది ప్రయాణం చేస్తున్న దారిలో ఉన్న ఇళ్ల యొక్క కిటికీలన్నీ పగిలిపోయాయి, గ్లాసులు పగిలిపోయాయి, చాలా మందికి గాయాలు తగిలాయి. అది ఎక్కడో ప్రయాణం చేస్తుంటే ఇక్కడున్న ఇల్లు కంపించిపోయింది. ఆ తర్వాత అది వెళ్ళి ఒక స్థలంలో పడిపోయింది. ఆ శబ్దానికి చాలా మంది దెబ్బతిన్నారు, కొన్ని ఇళ్ళు పగిలిపోయాయి. ఒక చిన్న ఉల్క పడినందుకే అలాంటివి ఎన్నో పడబోతున్నాయట భూమి మీద. ఇప్పుడు నాసా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, 15 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నిప్పులు కక్కుతున్న కొండ, ఆస్ట్రాయిడ్ అంటారు, అది భూమి మీద పడబోతుందట. అది ఎప్పుడు పడబోతుందో తెలియదు, కానీ పడ్డానికి దగ్గరకు వచ్చిందట. చాలాసార్లు ఎవరో చేయబట్టి వెనక్కి లాగినట్టు అప్పుడే వదిలేరా అన్నట్టు అయిందట. ఎవరు వెనక్కి పెట్టి లాగుతున్నారు అంటే దేవునికి స్తోత్రం. అది 15 కిలోమీటర్లు నిప్పులు కక్కుతుంది. అంత వేగంతో వచ్చి పడితే ఎవరుంటారు చెప్పండి ఇక్కడ. కాబట్టి దేవుడు మనలను కాపాడుతున్నాడంటే సంఘం ఇంకా భూమి మీద ఉంది కాబట్టే. సంఘం తీసేశాడా, ఇక భూమికి భయంకరమైన దినాలు రాబోతున్నాయి. దేవజనమా, భూమి మీద సంఘం ఉంది కాబట్టి కాపాడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సొదొమ గొమొర్రా మీద అగ్ని గుమ్మరిస్తా అన్నాడుగా. పట్టణాలు పూర్తిగా పాడైపోయాయి. ఎంతసేపు పాపం తప్ప దేవుడు కానీ పాపాలు ఒప్పుకోవడం కానీ లేదు. ఇక సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని కుమ్మరిస్తా అన్నాడు. కుమ్మరిస్తా అని చెప్పి కుమ్మరించాడా? కుమ్మరించలేదు. అక్కడ తన భక్తులు ఉన్నారేమో వెతికాడు. ఎవరైనా భక్తులు ఉన్నారేమో 2 దూతలు పంపి వెతకండి. ఒక్క భక్తుడు చావడానికి వీల్లేదు. ఒక మంచివాడు భక్తుడు నీతిమంతుడుంటే చావడానికి వీల్లేదు. వాళ్ళని బయటికి తీసాక అగ్ని పంపిస్తా అంటే 2 దూతలు వచ్చారు. ఎవరైనా భక్తులు ఉన్నారు ఇక్కడ అని అంటే అక్కడ లోతు కూర్చొని ఉంటాడు. దారిలో కూర్చొని ఉంటాడు. అది బాధపడుతూ ఉంటాడు. ఏమయ్యా లోతు, ఎలా ఉన్నావు? సార్ ఊరంతా పాడైపోయింది సార్. మరి నువ్వు పడేవో లేదా ఏంటి సంగతి అంటే, సార్ నన్ను ఏమనకండి సార్, నేను బాగున్నాను సార్, నేను ప్రార్థన చేస్తున్నాను సార్. వాళ్ళందరూ చెడ్డ విషయాలు విని నా చెవులు మూసేసుకుంటున్నాను. అసలు ఈ ఊర్లో ఎందుకు వచ్చానా, ఎందుకు బతుకుతున్నాను అనిపిస్తుంది నాకు. అయితే మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఊర్లో ఉన్నారు, వెళ్దాం పదా అని రెడీ అవ్వండి.
అమ్మ రెడీ అవ్వండి దేవా ఒక ఫ్యామిలీ దొరికింది ఇక్కడ, ఇంకెవరైనా ఉన్నారేమో చూడు. ఎటు చూసినా ప్రతి ఒక్కడు గొడ్ల గొప్పలా చూస్తున్నాడు. మగాళ్ళు కూడా కాటుకు పెట్టుకున్నారట, ముక్కులకి అవి ఇవి పెట్టుకున్నారు, చెవులకు పెట్టుకున్నారు. అక్కడ నడుస్తున్నారు. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణంలో నడుస్తున్నారు. వాళ్ళు వచ్చి అంటారు, ఈయనెవరు, ఈ ఇద్దరు దూతలు ఎవరో వచ్చారే, వాళ్ళిద్దరిని బయటికి తీసుకురండి అని చెప్పాడు. ఎందుకు అని అడిగితే, వీళ్లతో మేము పాడు పనులు చేస్తాము అన్నారు. అబ్బో, లోతు భయపడిపోయాడు. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలయ్యా అని చెప్పంటే, అయితే మాకేంటి, వాళ్ళతో కూడా మేము క్లబ్బుల్లో డ్యాన్స్ వేసినట్టుగా డ్యాన్స్ వేస్తాం. కొత్త మనుషులు వచ్చారు రండని బాలురు మొదలుకొని పెద్దల వరకు వచ్చారట. బాలురు కూడా ఎంత పాడైపోయారో చూడండి. ఈలోగా లోతు అంటాడు, అయ్యలారా ఇది పాపం, జాగ్రత్త, వచ్చిన వాళ్ళు దేవదూతలు అంటే, అయితే మాకేంటి, అనవసరం, బయటికి తీసుకురమ్మన్నప్పుడు దేవదూతలు బయటకు వచ్చి, లోతు వీళ్ళ బతులు అర్థం పెట్టి మూర్ఖుల్ని బడిరా అని ఆయన వెనక్కి లాగి, ఈ దూతలు తీవ్రమైన దృష్టితో చూశాయట. ఆ దూతలు చూసిన చూపుకి వాళ్ళ కళ్ళు పోయాయి. వచ్చిన వాళ్ళందరూ కళ్ళు పోయాయి. ఎవరికి కనబట్టలే. నీకేమైనా కనబడుతుందా? నాకేం కనబట్టలేదు. నీకేం కనబడుతుందా? అమ్మో నాకు కనబట్టలే. అందరికీ కళ్ళు పోయాయి. కళ్ళు పోయి గుడ్డోళ్ళు అయిపోయారు. వెంటనే దేవదూతలు చెప్పాయి, లోతు భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఉండాలి. ఆహా, అలాంటి దూతలు అప్పుడప్పుడు మన పట్టణానికి వచ్చి వెళ్తే బాగుండన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పట్టణంలో ఉండి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఉల్కలు పైనుండి అగ్ని గంధకాలు కురిశాయి. 2 పట్టణాలు బూడిదైపోయాయి. 2 పట్టణాలు బూడిద చేయకముందు దేవుడు భక్తులను ఏరుకున్నాడా లేదా గట్టిగా చెప్పాలి. ఆ పట్టణాన్ని దాటి పారిపోమన్నాడు. ఆ తర్వాత ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చాయి. Genesis chapter 1 verse 14. ఆదికాండం 1:14. Joshua chapter 10 verse 12 to 14. యెహోషువ 10:12 నుంచి 14 వరకు. Revelation chapter 6 12 and 13. ప్రకటన 6:12 13. Revelation chapter 8 10. ప్రకటన 8:10. Revelation chapter 9 2. ప్రకటన 9:2. Acts chapter 2:19. అపోస్తలుల కార్యము 2:19. So a blood moon, a total lunar eclipse is going to take place all over the world. మరి ప్రపంచమంతటా కూడా ఆ పూర్తి చంద్రగ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. Only occurs at the full moon time. Moon will appear like a blood moon. మరి ఆ పూర్తిగా పౌర్ణమి ఆ సందర్భములలో మరి చంద్రుడు రక్తవర్ణంగా మారడం మనం గమనించగలం. If these things are happening, heaven is giving signs to the people on earth. Get ready, the Lord is coming close. మరి ఇవి ఆకాశములో ఇటువంటి సూచనలు కనబడుతూ ఉన్నప్పుడు ప్రభువు రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడండి అని మనకు సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాయి. Sun will turn into black. సూర్యుడు చీకటిగా మారిపోతాడు. Black holes. మరి చీకటి బిలములు అనేటువంటివి ఉన్నాయి. Scientists are saying black holes are there, the sun will go inside, it will never come back. మరి ఇక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, ఆ చీకటి బిలములు ఉన్నాయి, సూర్యుడు దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మరలా బయటికి రాడు అని కూడా చెప్తున్నారు. Black holes will swallow any bigger star or any sun. ఆ చీకటి బిలములు కృష్ణ బిలములు అనేవి మరి ఎటువంటి ఎంత పెద్ద సూర్యుడు ఎంత పెద్దవాడైనప్పుడు కూడా వాటిని మృంగి వేస్తారు, లాగి వేస్తాయి. So when you are watching all these things, you are understanding the signs for the end, for Jesus Christ is coming soon. Behold, I am coming quickly, as Jesus said. Remember his word and get prepared. Revelation chapter 22 verse 12. ఈ సూచనలన్నీ కూడా ఆకాశ మండలంలో మనకు కనబడుతూ ఉండగా ప్రభు సెలవిచ్చినటువంటి మాట ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సిద్ధపడాల్సిన అవసరం ఉంది. The first one you should remember, are you belonging to his elected one or not? That's what you need to check up. Check yourself. Are you a selected one? Are you walking with the word of God? That you need to check up yourself. నీవు పరీక్షించుకోవాలి. అంత్య దినాల్లో ప్రభు రాకడకు ఎత్తబడుటకు నీవు పరీక్షించుకోవాలి. నువ్వు ఏర్పాటు చేయబడిన జనాంగంలో ఉన్నావా, నువ్వు మారు మనసు పొందిన ప్రజల్లో ఉన్నావా లేదో నువ్వు పరీక్షించుకోవాలి. Many are called, few are chosen. అనేకులు పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. He who stands till the end, he will be saved. అంతం వరకు నమ్మకంగా నిలబడిన వాడు రక్షింపబడతాడని వాక్యం అంటుంది. Second point that you need to check yourself, are you sealed with the Holy Spirit? Ephesians chapter 4 verse 29 to 31. ఎఫెసీయులు 4:29 నుండి 31 వరకు చూసినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డావా లేదా అని నువ్వు పరీక్షించుకోవాలి. And we are sealed with the Holy Spirit. మనం పరిశుద్ధాత్మతో ముద్రింపబడుతూ ఉన్నాం. God is giving Holy Spirit to all of us. దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. The Bible says, in the latter days I shall pour out my spirit upon all flesh. Joel chapter 2:28, Acts chapter 2:17.
యోవేలు 2:28 అపోస్తల కార్యము 2:17 ప్రకారంగా ఈ అంతము రాకమునిపి అనగా అంత్య దినములలో సర్వ శరీరాల మీద నా ఆత్మను పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని ప్రభు సెలవిచ్చినట్టుగా వాక్యాన్ని చూడగలం. Ephesians 5:19 we should be filled with the Holy Spirit. ఎఫెసీయులు 5:19 ప్రకారంగా మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ పూర్ణులై ఆత్మలోనే ముందు కొనసాగాలనే వాక్యం అంటూ ఉంది. The third point that we need to check up ourselves before the rapture takes place. Are you a overcomer? Because Acts chapter 2:7, 2:11, 2:17, 2:28 says the overcomers shall have place in heaven. మూడవదిగా ప్రభు రాకడకు ముందు మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది మనము జయించిన వారిలో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకనగా అపోస్తల కార్యము 2, 7, 11, 17 వచనాల్లో కూడా జయించిన వారు ఆ ఫలాలు తింటారని వాక్యం సెలవిస్తుంది. Revelation chapter 3:6, 3:12, 3:15 and 3:22. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3:12, 3:15, 3:22 వచనాల్లోను We need to be overcomers when you read both the chapters, chapter 2 and chapter 3. 2వ అధ్యాయం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2 అధ్యాయాలు కూడా మనం చదువుతున్నప్పుడు మనం జయించేవారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. And the next one, తరువాతది, are you ready to meet the Lord your God? నీ ప్రభు అయిన దేవుని కలుసుకుంటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? Some people they did everything but they are not ready. కొంతమంది అన్ని చేస్తున్నారు కానీ వారు సిద్ధంగా లేరు. They think that Lord Jesus don't come now because I got a lot of works to do on earth. వారు ఏమనుకుంటారంటే ప్రభు అయిన యేసు అప్పుడే రావద్దు, నాకు ఈ భూమి మీద చాలా పనులు ఉన్నాయి అక్కడ రావద్దు అని వారు అంటూ ఉంటారు. Because I am not yet married. ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. Some people say because I not yet build a house. కొంతమంది అంటారు నేను ఇంకా ఇల్లు కట్టలేదు అప్పుడే రావద్దు అంటారు. ప్రభు అక్కడ వస్తే స్టేడియం కడుతున్న సగంలో కూడా వెళ్ళిపోవడానికి రెడీ. ప్రైజ్ ది లార్డ్. అయితే కట్టడం మానొద్దు. ప్రభు అక్కడ వస్తుందని ప్రార్థన చేయడం మానొద్దు, సువార్త చెప్పడం మానొద్దు, చదవడం మానొద్దు, ఉద్యోగం మానొద్దు. ఆ పనులు చేస్తూనే దేవుడు నీకు ఇచ్చిన సువార్త పనిని శక్తి లోపం లేకుండా చేస్తూ పోవాలి. ప్రభు ఆఖరి దినం వరకు కూడా. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రభు అక్కడ వచ్చేస్తుందని ఉద్యోగం వెళ్ళడం మానివేయడం, స్కూల్కి వెళ్ళడం మానడం, కాలేజీకి వెళ్ళడం మానివేయడం. వీళ్ళు ఎంతసేపు మానేసినా ప్రభు అక్కడ రాకపోవడం. ప్రభా త్వరగా వచ్చింటే బాగుండు కదా, నేను మానేసి కూర్చున్నాను, అందరూ ముందుకు వెళ్ళిపోయారు, ఎందుకు ఆ తొందర? దేవుడు నిన్ను పనులు మానమల్లా ఏమన్నాడంటే నీకు ఇచ్చిన పని చేస్తూ వెళ్ళు, ఆయన రాకడ చెప్పకుండా వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఇట్స్ అవర్ డ్యూటీ టు గెట్ ప్రిపేర్. మరి మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది. And the next one, తరువాతది, an end time harvest. Are you taking the harvest for Jesus? నీవు అంత్యకాలములో ప్రభువు కొరకు ఒక పంటను కోతను తీసుకొచ్చే కోసే వ్యక్తిగా ఉన్నావా లేదా అని పరీక్షించుకోవాలి. Did you join in the end time harvest work? నీవు ఈ యొక్క అంత్యకాలపు కోత పనిలో నీవు పాల్గొని ఉన్నావా లేదా? That means I am winning souls for Jesus. అనగా నేను యేసు కొరకు ఆత్మలు సంపాదిస్తూ ఉన్నాను. If you're not able to do like me, ఒకవేళ నా వలె నీవు చేయలేకపోతే stand with the man of God. దైవ సేవకునితో కలిసి నిలవబడు పరిచర్యలో Support the man of God. దైవ సేవకునికి సహకరించు. Man of God, I am not able to go and preach. You are going and preaching. I will arrange a stage expense I'll pay for you. దైవజనుడా, నేను వెళ్ళి ప్రకటించలేకపోతున్నాను కానీ మీరు వెళ్ళి ప్రకటిస్తున్నారు కాబట్టి నేను ఆ వేదికకు ఎంత ఖర్చు అవుతుందో ఆ దాని వేదికకు వేయడానికి ఖర్చు నేను భరిస్తాను. Pastor, you are going to that meeting expense to and fro price I'll give to you. పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్పడానికి ఆ మీటింగ్ వెళ్తున్నారు, మీరు వెళ్ళి రావడానికి ఆ అయ్యేటువంటి ఖర్చులు నేను మీకు భరిస్తాను. Otherwise I will spend mic system to preach the gospel. వచ్చిన thousands of ప్రజలందరికీ, వచ్చిన వేలాది ప్రజలకు వాక్యం అందించేటువంటి సౌండ్ సిస్టమ్ నా డబ్బుతోనే అరేంజ్ చేస్తాను. నేను అక్కడికి రాలేను, నేను బిజీగా ఉన్నాను, నా బిజినెస్లో నా ఉద్యోగంలో నేను బిజీగా ఉన్నాను. అయితే మీరు వెళ్ళండి, ప్రకటించండి. దేవుని కోత పనిలో ఆత్మలు రక్షించబడుతూ ఉండగా, ప్రజలు మారు మనసు పొందుతూ, దురాత్మలు వెళ్ళిపోతూ, రోగులు స్వస్థపడుతూ, ఆత్మలు యేసుక్రీస్తుని హత్తుకుంటుండగా దానికి అయ్యేటువంటి ఖర్చు, ఆ సౌండ్ సిస్టమ్కి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. అంటే అంత్య దినాల్లో కోత పనిలో నీవు కూడా మాతో జాయిన్ అయినట్టే. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాత నిబంధనలో ఒక మాట ఉంటుంది, యుద్ధానికి వెళ్తారు కొందరు అక్కడ ఉన్న సామాన్లు చూసుకుంటూ, కుటుంబాలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు దేవుడు అంటాడు, యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో ఇక్కడ కాపలా ఉన్న వారికి కూడా అంతే జీతం అంటాడు. ఇప్పుడు మీరు మాతో పాటు ఆత్మీయ యుద్ధానికి రాకపోయినా, సువార్తకు రాకపోయినా, అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు మీరు ఇక్కడుండే అన్ని దేవుని పనులు చూసుకున్నారనుకోండి, మాకిచ్చే ఫలం దేవుడు మీకు కూడా ఇస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సో standing with the man of God, standing with the servant of God who is preaching the gospel, who is spreading the gospel. దేవుని సువార్త ప్రకటిస్తూ సువార్తను మరి అనేకులకు అందిస్తున్నటువంటి దేవుని సేవకుడితో కలిసి నిలబడి సహకరించడం అనేది. In those days, those people have helped a lot for the servants of God. That's why they could do great things for God. ఆ దినాల్లో కూడా దేవుని సేవకులకు వారు ఎంతగానో సహకరించారు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారు. Take a decision today. ఈ రోజు ఒక తీర్మానం తీసుకోండి. Father, if I am not going,
ప్రభు నేను వెళ్ళలేకపోయినా, if I am not doing the service of God, నేను దేవుని సేవలకు if I వెళ్ళకపోయినా, fail to preach the gospel, my servant of God is going. నా దేవుని సేవకుడు వెళ్తున్నాడు. Lord, your servant is going to preach. ప్రభు నీ సేవకుడు వెళ్ళి దాసుడు He is ప్రకటిస్తున్నాడు. going to build a wonderful church for God's people. వారు దేవుని ప్రజల కొరకు నీ దాసుడు అద్భుతమైన మందిరం కట్టబోతున్నారు. A church building. ఒక మందిరం భవనం I will support. నేను I సహకరిస్తాను. will stand with the man of God. దేవుని సేవకుడితో కలిసి నేను I నిలబడతాను. will pray for him. నేను వారి కొరకు ప్రార్థిస్తాను. I will support the work of God. నేను దేవుని సేవకు సహకరిస్తాను. So even though I am not directly involved, but indirectly I am involved in the harvest work of the Lord. నేను ఆ విధంగా చేయడం ద్వారా ప్రత్యక్షంగా నేరుగా దేవుని సేవలో పాల్గొనకపోయినా పరోక్షంగా కూడా దేవుని యొక్క పనిలో ఆ పంటలో నేను కూడా పాల్గొబోతూ ఉన్నాను. నేను పర్సనల్ గా నా లైఫ్ లో నేను ఇవన్నీ కలిగి ఉన్నానా లేదా, రక్షణ పొందానా లేదా, పరిశుద్ధాత్మతో సీల్ చేయబడ్డానా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నా లేదా, ఏర్పరచబడిన వ్యక్తిగా ఉన్నానా లేదా అని నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. వారు మీ చేతులు పైకెట్టండి, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. Keep one hand on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకుంటూ చేతిని ప్రభువు పెట్టండి. ప్రార్థించండి. Father, prepare me for rapture. తండ్రి నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి. Yes, Lord, I am seeing so many signs are taking place. ఎన్నో సూచనలు జరగడం నేను చూస్తూ ఉన్నాను తండ్రి. Prophetic signs are taking place all over the world. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహత్కార్య సూచనలు జరుగుతూ ఉన్నాయి. Yes, Lord, we see signs in the sky. ఆకాశంలో మేము మహత్కార్యాలు చూస్తూ ఉన్నాం. Oh, signs in heavenly places. ఆకాశ మండలంలో సూచనలు కనబడుతూ ఉన్నాయి. Signs on the earth. భూమి మీద సూచనలు So కనబడుతున్నాయి. you are coming closer. నీవు సమీపముగా ఉన్నావు తండ్రి. Lord, prepare me. ప్రభువా నన్ను సిద్ధపరచండి. Prepare me for rapture. నీ రాకడలో ఎత్తబడడానికి సిద్ధపరచండి. Lord, I pray that save my family members. నా కుటుంబ సభ్యులను రక్షించమని ప్రార్థిస్తున్నాను. Oh Lord Jesus, we want the salvation. ప్రభువైన యేసు మాకు రక్షణ కావాలి తండ్రి. Salvation for my people. నా ప్రజలకు రక్షణ కావాలి. People in my city. నా పట్టణంలో నా ప్రజలకు రక్షణ. People in my state. నా రాష్ట్రంలో ప్రజలకు. People in my country. నా దేశంలో ప్రజలకు. Save people, Father. ప్రజలను రక్షించండి తండ్రి. Save authorities. అధికారులను రక్షించండి. Open our people's eyes. ప్రజల యొక్క నేత్రాలు తెరవండి. Lord, open our spiritual eyes. ప్రభువా వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. To understand the truth. సత్యాన్ని గ్రహించే నేత్రాలు తెరవండి. To understand the word of God. దేవుని వాక్యాన్ని గ్రహించుటకు తెరవండి. To understand and come closer to God. నిన్ను అర్థం చేసి గ్రహించుకొని దేవుని యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. Transform our lives, Lord. ప్రభువా వారి జీవితాలు మార్చండి We తండ్రి. need your power. నీ శక్తితో We నింపండి. need your anointing. నీ అభిషేకం ఇవ్వండి. We need your blessings. నీ ఆశీర్వాదాలు ఇవ్వండి. Yes, Father, we thank you, Jesus, for your blessings. ప్రభువా యేసు నీ ఆశీర్వాదాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Holy Spirit of God, come into our house. దేవుని ఆత్మ మా గృహాల్లోనికి రమ్మని అడుగుచున్నా. Come into my house. నా గృహంలోనికి రండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. Touch my life. నా జీవితాన్ని తాకండి. Lord, Father in heaven, seal me with the Holy Spirit. ప్రభువా పరలోకమందున మా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నన్ను ముద్రించండి. Seal me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో ముద్రించండి తండ్రి. I want to be a prepared person. నేను సిద్ధపడిన వ్యక్తిగా ఉండాలి ప్రభువా. As the signs are taking place all over the world. ప్రపంచవ్యాప్తంగా సూచనలు జరుగుతూ ఉండగా, The prophecies are being fulfilled. ప్రవచనములు నెరవేరుచూ ఉండగానే, Oh Lord, prepare me. ప్రభువా నన్ను సిద్ధపరచండి. Let me never live a negligence life. నేను నిర్లక్ష్యమైన జీవితాన్ని జీవించకుండా సహాయం చేయండి. Hallelujah. Holy Spirit, come and prepare us. పరిశుద్ధాత్మ మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. Prepare us, Lord. Prepare us, Lord. ప్రభువా మమ్మల్ని సిద్ధపరచుము. నువ్వు అన్ని ఇవ్వగల దేవుడవు తండ్రి. అయితే నాకు ఆత్మరక్షణ, నా కుటుంబానికి నిత్య జీవం కావాలి, నా ఇంటి వారికి నిత్య జీవం కావాలి. We want eternal life, Lord. ప్రభువా మాకు నిత్య జీవం కావాలి తండ్రి. Jesus, we want eternal life. యేసు మాకు నిత్య జీవం కావాలి. Thank you, my Jesus. Transform everyone and give them new life, new beginning. In Jesus' mighty name, Lord, we pray. ప్రభువా ప్రియ బిడ్డల జీవితంలో నూతన ఆరంభం, నూతన జీవితాన్ని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.